వనపర్తి జిల్లా కేంద్రంలో పార్టీ నమ్మించి మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చెప్పి నమ్మించి నన్ను మోసం చేసిందని 21వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ద్వారా పోగు వెంకటేష్ సోమవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను 2000 సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేశానని, గత ఎన్నికల్లో నాకు కౌన్సిలర్ గా అవకాశం ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, ఈసారి జరగబోయే ఎన్నికల్లో టికెట్ కావాలని అడిగినప్పుడు వనపర్తి ఎమ్మెల్యే వేగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు శివసేనారెడ్డి నీకే టికెట్ ఇస్తాము, పని చేసుకోమని చెప్పడం జరిగిందని, ఈ తరుణంలో చిన్నారెడ్డి వర్గానికి 6 టికెట్లు ఒప్పందం కుదుర్చుకున్నారని, 21వ వార్డు ఖచ్చితంగా చిన్నారెడ్డి వర్గానికి కావాలని పట్టుబట్టారని, చేసేదేమీ లేక మేఘారెడ్డి మౌనం వహించారని ఆయన అన్నారు. పార్టీ కొరకు పనిచేస్తున్నటువంటి నాకు అన్యాయం జరిగిందని, వార్డుతో సంబంధం లేనటువంటి ఆమెకు అవకాశం ఇవ్వడం ఏంటని, ఈ వార్డులో ఏదైనా సమస్య తలెత్తితే ఆమె రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేలాగా జరగాల్సిన వ్యవహారం జరుగుతుందని ఆయన అన్నారు. నాకు 297 ఓట్లు వచ్చినాయి కాబట్టి ఫస్ట్ నన్ను విన్నుగా ప్రకటించడం జరిగింది. అధికారులు ప్రకటించిన తర్వాత కూడా మళ్ళా వాళ్ళు ఏం చేసినంటే, మళ్ళా ధనలక్ష్మి అని విన్న ఒక ఫోన్ ద్వారా అధికారులను మభ్యపెట్టి వాళ్ళకు ఫోన్ ద్వారా ఈరోజు మమ్మల్ని తొక్కిపట్టి వాళ్ళకు విన్ను ప్రకటించడం జరిగింది. ధనలక్ష్మి అనే వ్యక్తికి, నాలాంటి వ్యక్తి గెలిస్తే రేపు అందరినీ ప్రశ్నిస్తాడు, మున్సిపాలిటీలో ప్రశ్నిస్తాడు, నాకు మేకై కూర్చుంటాడనే ఒక ఉద్దేశంతో దురుద్దేశంతోనే ఈరోజు నన్ను తొక్కిపట్టి అధికారులను మభ్యపెట్టి ఈరోజు ఫోన్ ద్వారా నన్ను తొక్కిపట్టి ఈరోజు నన్ను గెలవకుండా 5 ఓట్లతో ఓడించారు వాళ్ళు. ఈ మనకు నాట్ కౌంటింగ్ ఓట్లను కూడా కౌంటింగ్ చేసి నన్ను మభ్యపెట్టి నన్ను కనీసం రీకౌంటింగ్ మళ్ళీ 2-3సారి కొడితే కూడా వాళ్ళు చేయకుండా అధికారులు కూడా దూరం పోయినరు. 1 గంట సేపు టీ బ్రేక్ అని చేసి లోపలనే వాళ్ళంతటికి వాళ్ళే మాట్లాడుకుని అధికారులు ఫోన్ ద్వారా వచ్చినందుకు వాళ్ళు కనీసం వాళ్ళు రీకౌంట్ కూడా చేయడానికి భయపడుతున్నారు. అధికారులను కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని నాకు మోసం జరిగింది రీకౌంటింగ్ లో కూడా. కాబట్టి దయచేసి నాలాంటి వ్యక్తికి అందరూ వార్డు ప్రజలు అందరూ ఉండరు, కానీ మీరు ఇన్ని రోజులు పార్టీకి సేవ చేసిన నన్ను ఈరోజు రోడ్డు పాలు చేసిండ్రు. కనీసం సస్పెండ్ చేయడానికి కనీసం ఏం పని చేసిండ్రు, ఏం పని చేయలేదు అని ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు న్యాయం? 2 సార్లు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఎవరు జీర్ణించుకుంటాడు? 2 సార్లు, ఒక్కసారి కూడా కాదు. కనీసం పిలిచి లోపలికి పోయి మాట్లాడే అర్హత కూడా లేకుండా చేసిండ్రు. ఎంత దుర్మార్గం అంటే, గేట్ కాడ ఒక భిక్షగన్లకు కూర్చోబెట్టిన మమ్మల్ని, ఒక భిక్షగన్ కన్నా అధ్వానంగా చూసిండ్రు మమ్మల్ని. కానీ ఇంత దళిద్రం ఏ పార్టీలో ఉండదు. మేము పార్టీకి సేవ చేసినందుకు మాకు ఇంత దళిద్రం పట్టింది. కాంగ్రెస్ పార్టీకి డబ్బున్న వ్యక్తులే పనిచేయాలంటే నాతో డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి, కానీ నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చింది. అంటే మీ అనుచరులు, మీకు సొంతం బంధువులు, అలాంటి బంధువులకు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీని రోడ్డు పాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే వ్యక్తులు అంటే మీరే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు గౌరవం ఇవ్వకుండా, వాళ్ళకు పదవులు ఇవ్వకుండా, టికెట్లు ఇవ్వకుండా మోసం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయకుండా దళిద్రంగా చేస్తున్నారు. ఇంకా రేపు భవిష్యత్తులో ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఎంపీ ఎలక్షన్లు కానీ రాంగ ఇంకా చాలా ఘోరంగా అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి జరగకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి నాయకులు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వారి దృష్టికి మేము తీసుకెళ్తాం. కంపల్సరీ మాకు న్యాయం చేసే వరకు పోరాడతాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని మరోసారి బతికించాలని ఈ మీడియా ముందర మేము సమావేశంగా